అంటే నాకు తెలియగడుగుతున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు కదా, వేరే ఊరు నుంచి. మీరు జగన్ ఉన్నప్పుడు రోడ్ల మీద నుంచి వచ్చి ఉంటారు, ఇప్పుడు వచ్చి ఉంటారు. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ మీకే అర్థమై ఉంటది కదా, వాడికి కళ్ళు పోయినాయా, అంతే కదండి. కాబట్టి ఏదో వాడి ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడాలి, నేను బతుకున్నాను, నేను మాట్లాడాలి అని మాట్లాడటం తప్పితే జగన్ కళ్ళు ఏమైనా పోయినాయి అతనికి, అభివృద్ధి కనపడటం లేదు. అతను పెన్షన్ 3,000 చేయడానికి 4 years పట్టింది. తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా 4,000 ఇచ్చింది, ప్రీవియస్ నెలకు కూడా ఇచ్చింది. ఎన్ని కంపెనీస్ వస్తున్నాయండి, వీడప్పుడు ఏం కంపెనీలు వచ్చినాయి? వీడంతా అక్రమంగా దోసుకు తింటాం తప్పితే ఏమన్నా జరిగిందా? రోజా గారు నిన్న కూడా మాట్లాడుతూ అసలు భయం అంటే తెలియదు బ్లడ్ జగన్ అన్నదాన్ని మళ్ళీ ఆవిడ వాడి బ్లడ్ అక్రమ సంపాదన ఉన్న బ్లడ్ భయమా వాడు అసలు అది మాట్లాడితే కూడా వింటున్నారు, దాని మాటలు పట్టించుకుంటారా రోజాని? ఆమె మాట్లాడే అర్హత ఉంది ఆమెకి. ఆమె మంత్రిగా చేసినప్పుడు ఏం తెచ్చిందంట ఒకటి చూపించమనండి. ఇప్పుడు కనపడలేదు ఆమెకు కూడా. ఎంత అభివృద్ధి చెందుతుందండి టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా.